ఈవెంట్ లాగా మనకి వద్దు బికాజ్ కాదండి నేను కూడా యాంకరింగ్ చేస్తాను, మీరేం ఫీల్ అవ్వకండి మనిషా గారు ప్లీజ్. ఐఎమ్ దేర్. As long as నా paycheck ఇదిగోండి cut సంయుక్త అవ్వకపోతే కూడా రెడీగా ఏం ఉంది, ఒకసారి ఆవిడ కూడా మైక్ అదే ఇవ్వండి. నా రెమ్యూనరేషన్ ప్రాబ్లం లేకపోతే నాకు No ప్రాబ్లం problem. Our producers are very kind. and ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అయితే అయితే ఒక మైక్ చేస్తే విల్ డూ యాంకరింగ్. హాయ్ సంయుక్త, గుడ్ మార్నింగ్. హలో. హౌ డిడ్ యు లైక్ ద టీజర్? Loved it. మీరు చాలా అందంగా ఉన్నారు. Of course. సేమ్ వే నభా గారు, సూపర్బ్. మీరైతే చాలా సుందరవల్లి ఇస్ లైక్ వెరీ. అండ్ సుందరవల్లి మీరు చూడండి, 2 పాటల్లో ఉంటుంది ఆవిడ. షీఈస్ డూయింగ్ అన్ అమేజింగ్ థింగ్. ఉన్నాయి లోపల చాలా దాచుంచాం, మెల్లిమెల్లిగా తీస్తాం బయటికి. సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ అండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఈవెంట్లా కాకుండా ఐ జస్ట్ వాంట్ ఓపెన్లీ స్పీక్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే, రైట్ ఫ్రమ్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఒక 2 years కనబడలేదు ఎవరికి, ఆ టైంలో కూడా ద మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్. మీరు నన్ను సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీ వే. హ్యాపీ డేస్ వచ్చి 19 years అవుతుంది ఈరోజు. 22nd ఫిల్మ్ నాది ఇది. ఈ 19 years జర్నీలో అప్పుడప్పుడు లోస్ ఉన్నాయి, అప్పుడప్పుడు అప్స్ ఉన్నాయి, కానీ మీడియా జై స్వయంభూ, ఓకేనా? జై శ్రీకృష్ణ. ఎనీవేస్, నేను ఒకటే అంటాను దట్ మీడియా మిత్రులందరికీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండి. మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు. ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ ఒబ్లైజ్డ్ టు యూ అండి. అండ్ ఈ సినిమా ని కూడా మీరు 2 years డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు. అండ్ ఈ రోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ప్రెషస్ టైం తీసుకున్నందుకు. అలాగే 2 years నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల. గైస్, ఇది మిస్ అయ్యా నేను, నిజంగా నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే కార్తికేయ 2 సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్. మీ అందరూ ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. సో ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరందరూ నిఖిల్ మాకు ఇష్టం, నిఖిల్ మావాడు అని చెప్పుకోవడానికి మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యా, థ్యాంక్ యూ గైస్. అండ్ నేను ఈరోజు సినిమా గురించి ఎక్కువ కాదు, బట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడే టీజర్ వచ్చింది, దీని టీజర్ అనాలా, ఇంట్రడక్షన్ అనాలా, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అనాలా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక మంచి సినిమా తీసాం అండ్ మేము నమ్ముతున్నాం, ఒక మంచి కథని ఒక సినిమా పరంగా తీసాం విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండి. లైక్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సెంధిల్ గారు ఫర్ నిజంగా అండి, లైక్ నేను అనుకోలేదు సెంధిల్ గారు ఫ్రేమ్లో నేను ఎప్పుడైనా కనబడతానండి. ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లైక్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుకే రాయాలి. సో సెంధిల్ గారి గురించి హీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. సో అలాంటి గ్రేట్ టెక్నీషియన్ ఫ్రేమ్లో నేను కనబడ్డాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి బసూర్ గారి మ్యూజిక్, సాలార్, కేజీఎఫ్ అన్నీ మాట్లాడుకున్నాం. అలాగే సాల్మన్ మాస్టర్, తమ్మిరాజ్ గారు, ఇంతమంది బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ని మాకిచ్చిన మా ఠాగూర్ మధు గారికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధు గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, మీరు అక్కడ ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటారు. బట్ సార్, దిస్ క్రెడిట్, ఈ సినిమా ఈరోజు ఇలా మొత్తం పూర్తయి ఇంత బ్యూటిఫుల్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మధు గారు మీరు. అండ్ భువన్, దిస్ గై ఈజ్ అమేజింగ్, హీఈస్ లైక్ అ బ్రదర్ రైట్ నౌ. అండ్ అందరు చెప్పినట్టు కాకుండా ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఏంటంటే దెర్ ఆర్ 2 people అండి. వన్ ఇస్ డెఫినెట్లీ ఎవ్రీబడి, బట్ వన్ మెయిన్ రీజన్ ఇస్ భువన్ అండ్ భరత్ కృష్ణమాచారి, హూ ఇస్ ద డైరెక్టర్. ఎంత బాగా వచ్చినా మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అస్ అండ్ పుషింగ్ అస్. అండ్ మా అందరికీ తెలుసు, మన సంయుక్త కానీ, నభాక్ కానీ, ఎవ్రీ యాక్టర్ దీంట్లో సునీల్ గారు ఉన్నారు, దెర్ ఇస్ సుబ్బరాజు గారు, ఎవ్రీబడి దే విల్ కీప్ కమింగ్. అండ్ టీజర్ గురించి మాట్లాడాలి ఆర్ వాట్ ఎవర్ ఇంట్రడక్షన్ మాట్లాడాలి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి, ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, అండ్ వీటన్నిటిని మేము రివీల్ చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి, మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాలి, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. నిజంగా చెప్తున్నాను, ముందు వచ్చే కంటెంట్లో వీఆర్ గోయింగ్ టు రివీల్ అ లాట్ మోర్ అండి. ఒకటి బై ద ఎండ్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు లైక్ నో అండ్ విల్ బీ పంప్డ్ అప్ ఫర్ స్వయంభూ నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ స్టార్టర్ అపెటైజర్గా మాత్రం ఇది డెఫినెట్లీ మీకు నచ్చుంటుంది. అండ్ నేను 3Dలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమా 3Dలో కూడా రాబోతుంది. మేము వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు డూ దాట్. సో ఐ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి, మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ అవర్ నేషన్.
ఆ నేషన్ యూనో ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ యూనో కృష్ణదేవరాయ కానివ్వండి, కాటమరాజు కానివ్వండి, ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ ఫుట్ సోల్జర్స్ ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోము. అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి, ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD, ఇది 1000 years కింద మన సెంట్రల్ ఇండియాలో, అంటే మన చిత్తూరు, మన తంజావూరు, ఈ మన రాయలసీమ ఏరియాలో యూనో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. వాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి అంబిషన్స్ ఏంటి, అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే మార్చే, హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు. సో వాడి కథ ఇది నిజంగా జరిగిన కథ. ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నన్ను ఈ జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా. సో మీరు చూడబోయేది ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు, ఈ సినిమాలో మీరు చూస్తారు. సో నేను ఏదో రాజునో లేకపోతే ఏదో అవుట్ రైట్ ఏదో పెద్ద డానో లేకపోతే కింగో కాదు, ఒక చిన్న అండర్ డాగ్ బచ్చాగాడు అనుకోండి. అలాంటి ఒక ఫెలో మనలాగే పెద్ద డ్రీమ్స్ ఉండి ఏం సాధించాడు, ఏం చేశాడు అన్నది మనం స్వయంభూలో చూడొచ్చు, విత్ ద బెస్ట్ విజువల్స్, బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ అవుట్పుట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ జస్ట్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను ఇప్పుడే, బికాజ్ యూనో ఐ జస్ట్ వాంటెడ్ టు చెప్పాలనిపించింది చెప్పాను. మీ మైక్ పనిచేయట్లేదా? యా అండి. సో ఐ జస్ట్ మీరు కూడా వెన్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ యూట్యూబ్ దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్రైట్నెస్ అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ హోప్ we give a very good film and satisfy you and meet your expectations. Thank you sir, thank you. But Nikhil garu, we really missed you a lot. Your energy, your screen presence, your movies, 2 years nunchi andaru wait chestu unnamu. But ma andarki at the back telusu meer chaala oka adbhutam kosam kashtapadtunnaru ani cheppesi. But these many years oka pakka Kartikeya 2 aa range lo success ayipayaka late అయిపోతుంది andaru adugutunnaru ane aa tension లేదా మీకు మధ్యలో? ఒక సంయుక్త ఆన్సర్ ఇస్తుందంట దీనికా? ఓ దీనికి సంయుక్త విల్ ఆన్సర్. ఓకే డన్. ఉందిగా, యా. అందరికీ నమస్కారం. ఐ ఫెల్ట్ అంటే ఇది మామూలుగా ఒక స్పీచ్ లాగా ఇంట్రొడక్షన్ ఇవేం లేదు. ఐ వాంట్ టు స్పీక్ ఫర్ హిమ్. ఓకే. సో ఈ ఫిలింకి మీరు కార్తికేయ 2 తర్వాత ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ నిఖిల్ పుట్ ఫర్ దిస్ ఫిలిం, that time, you know, and how many, what all training that you have went through, where all you went for the training. All of us have gone through, even you have gone I through. went through training, but I feel that you are the one who put the most effort for this. Thank you so much, thank you so much. And ikkada Tarak garu unnaru from NTV. Happy birthday sir, wish you a very very happy birthday from the team of Swayambhu. Thank you for being here. Happy birthday. మీ బర్త్డే రోజు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో ఉంటారు అనుకుంటారు, బట్ మా స్వయంభూ Happy team తో ఉన్నారు. birthday. హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ. ఐ థింక్ Celebrate that. ఈ రోజు ఈ వండర్ఫుల్ డే మనం అభిషేక్ అగర్వాల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఐ థింక్ ఆయన కూడా స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. వస్తున్నారు, ఇండియా వస్తున్నారు ఆయన. ఉన్నారా? ఆయన స్టేజ్ పైకి పిలవద్దని చెప్పి వెళ్ళిపోయారు యాక్చువల్గా. యా. సో సంయుక్త, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ అబౌట్ యునో యువర్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ యాజ్ అ వారియర్ మాకు కనిపించబోతున్నారు కాబట్టి, హౌ ఈజ్ ఇట్ టు బికమ్ అ వారియర్? So I will start the story from the time I met my director sir. I got to know about this project. My manager told me. After that, he came, narrated the story. The kind of research and knowledge he has, that's very rare. Ante oka, you know, it's not. People might know little here and there. Mostly ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో చూసి కొంచెం పోస్ట్లు అవి ఇవి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటాయి. కానీ the kind of research and the knowledge that he has put in for this story is something amazing. దానికి ఒక కరెక్ట్ టైమ్ లైన్. Sir, I think it's time for you to, you know, come take the limelight. See, I'm most comfortable behind the screen. Okay, so that's better, I guess. But now it's time to talk about the film, no, Yeah, sir. sure. So yeah, you should definitely. Yes. So when I heard the story, it, you know, as Nikhil said, it's a story of an underdog, and the kind of journey that he goes through, and the story how it, you know, unveils itself through the film. It was so good. And
I don't know, I felt very emotional because ఎందుకంటే ఇది చాలా 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 వెయిట్ చేసి ఎఫర్ట్ పెట్టి టెక్నీషియన్స్ అందరూ the kind of we thought we'll release the film when 2000 2 years back. అది తర్వాత post production, and this is a film which became bigger and bigger through the process of the film. First schedule అంటే Madhu garu knows I am about it. so sorry. Became bigger and bigger. I'm so sorry. Sign చేసేప్పుడు okay, we had a vision and ఒక planning and everything we had. తర్వాత they felt I don't know what happened in between. Before I started shooting, it became a big film, very big film. And when I started shooting, then Senthil garu was there, and he's a real monk. I mean, ఇంత పీస్ఫుల్గా కామ్గా he has that tone of peace and calm. Have you ever seen other version? Okay, I have not. ఆయనకి ఇదంతా కొట్టింది. మనం నిద్రలో నుంచి లేచి 2 టేబుల్ చెప్పమంటే చెప్తాం చూసారా, ఆ టైప్లో చెప్తారు ఆయన. సెంధిల్ గారు ఆయన దగ్గర కూడా వెళ్దాం. Complete No. This is how it goes. Now you take over. I am actually very proud to be a part of this film, Andy. So what I like about this film is it's a very inspirational film. అంటే మనకు పట్టుదల ఉండి మన కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది. if you come from a very small place and if you don't, and you are like people don't want you in power also, అంటే పవర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నా కూడా మీరు పైకి రావచ్చు అనే ఒక స్టోరీ ఇది. ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ సెట్ ఇన్ maybe 1500 years back. It's a very interesting film, and everyone, right from the director to everyone involved, the cast, everyone has put in their 100% effort in it. And దీని అన్నిటికీ ప్రొడ్యూసర్ గారు మధు గారు యాక్చువల్లీ I don't know, అంటే ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ పెరిగిపోతున్నా కూడా ఈ పుట్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్ వాట్ హీ కెన్ డూ టు వాట్ ఇప్పటివరకు మనం చూసిన దానికి. అండ్ ఏ అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై. సో సార్ టీజర్ ఇంకోటి చెప్తానండి నేను, అంటే మళ్ళీ దిస్ హ్యాస్ టు బి మీరందరికీ 100% చెప్పాలి. టీజర్ గురించి మాట్లాడేటప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ 3 hour ఫిలిం అండి, 3 గంటల సినిమా. అండ్ బట్ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకు తెలిసి ఫ్యూచర్లో మీకు కూడా బోర్ కొట్టదు రిలీజ్ అయిన తర్వాత. బట్ సూపర్ హిట్ సినిమాలన్నీ 3 hours. ఓకే ఫైన్. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సెంధిల్ గారు ఇచ్చిన షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సన్నివేశాలు ఉన్నాయి, ఎన్నో సీన్స్ ఉన్నాయి, ఎన్నో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ మేము ఎలా చూపించాలి 2 నిమిషాలని మాకు అర్థం కాలేదు. సో నిజంగా నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఒక 10-15 టీజర్లు కట్ చేయొచ్చు, దీని నుంచి 10-15 ట్రైలర్లు కట్ చేసే అంత స్టఫ్ లోపల ఉంది. అండ్ సెంధిల్ గారు ఇచ్చిన ఎపిక్ షార్ట్స్ ఉన్నాయి, బట్ మేము అన్నీ ఒకటేసారి వాడలేము, ఎలా వాడాలో కూడా నాకు అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు సినిమా. డెఫినెట్లీ నేను చెప్తున్నాను, టీజర్ సినిమాకి ఇంకా మ్యాచ్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. I have to speak about Solomon Master. He was my fight. I mean, there are other fight masters in the film, but Solomon Master was. అది ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ కమ్ అని, ఎందుకమ్మా మీకు ఈ ఫైట్స్లు ఇవన్నీ, బాగా సాంగ్స్లు ఇవన్నీ చేయొచ్చు కదా, బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ డూయింగ్ సమ్ థింగ్స్ అండ్ ఇట్ వాజ్ ఆల్, అంటే నాకు అది ఫస్ట్ టైం. కానీ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీల్ జస్ట్ వెరీ క్యాషువలీ బుడ్, అంటే యూ క్యాన్ డూ ఇట్, you can do it. Adi, it was so, and thank you so much master. అంటే నాకు పెట్టిన షార్ట్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. మీకు ఎందుకమ్మా 30 feet నుంచి జంప్ అన్నారు కదా, 60 feet నుంచి జంప్. అండ్ నిజంగా అండి సంయుక్త సొంతంగా షీ క్లైమ్డ్ అప్ మౌంటైన్ అండి. దట్స్ అ వెరీ రిస్కీ షాట్. నేను కూడా చేసేవాడిని కాదు, తను మౌంటైన్ ఎక్కింది. అది నెక్స్ట్ ట్రైలర్లో చూపిస్తాం. ఐ థింక్ సంయుక్త డిజర్వ్స్ అ బిగ్ రౌండ్. దట్ వాస్ అ రియల్ లొకేషన్, మారేడ్మల్లిలో. I'm not complaining, but what was happening is, he's laughing, I know. So, adi rock, it's a rock and very real, true location. Paina emundo evariki em telidu. Dust lo undi, jantu, jeevi, everything, algae, whatever fungus is there on that rock. And while I'm very scared because kinda chuste it's just rock. Okay, I'm climbing halfway through. Sir, my director garu, look right. Sir, naku I am only seeing my sky. If I look right, I'll go to the sky directly. So it was, I don't know, but I think that I love the adventure part of this film. Ante naki konda ekkadam, trekking avanni chala ishtam. So somewhere I was enjoying that part.
But I love how he wrote my character. Thank you so much, sir, for that. సంయుక్త పని రాక్షసి నిజంగా నిజంగా ఇట్స్ కాంప్లిమెంట్ డోంట్ మైండ్ నిఖిల్ గారు అంటే ఆ సినిమాలో ఇంకో పరిరాక్షి కూడా ఉందండి, ఆవిడ నభా నటేష్ గారు. ఆవిడ అందరికన్నా ముందుంటారు, అందరికన్నా లాస్ట్ వెళ్తారు. లైక్ యూనో అండ్ ఐ లైక్ యూనో రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూనో నభా అండ్ యూనో యూఆర్ అ గ్రేట్ డాన్సర్. నీ స్టెప్స్కి మ్యాచ్ చేయడం కూడా కొంచెం భయం వేసింది మధ్యలో. ద హుక్ స్టెప్ వాజ్ సో ఎంజాయబుల్ టు డూ. డెఫినెట్లీ నాట్. కాదు, ఒక్క నిమిషం, ఇక్కడ అందరూ No, no, మాట్లాడుతున్నారు seriously, please, కాబట్టి అందరూ ఒక స్టెప్ ఫార్వర్డ్ రావాలి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టీజర్ నచ్చిందా? అదిరిపోయింది కదా. అందరూ మాట్లాడేశారు అందరి గురించి, ఇంకా మళ్ళీ నేను రిపీట్ చెయ్యను, బోర్ చెయ్యను మీకు. ఐ జస్ట్ వాంట్ టు సెండ్ అ హ్యూజ్ షౌట్ అవుట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వయంభూ, కాస్ట్, క్రూ, direction department, cinematography department, art department, costume department, makeup department, choreography department, not just the main people, but every single person who's worked on the set. Not to forget the huge number of junior artists who used to be on the set. పొద్దు నుంచి వచ్చి కాస్ట్యూమ్ వేసుకొని సెట్లో వాకిన్ అవ్వగానే నాకు ఏదో పాస్ట్కి వచ్చేసాను అనే ఫీల్ వచ్చే ఉండేది. దే యూస్ టు బీ దేర్ త్రూ అవుట్. మీరు చూసిన టీజర్ మాత్రమే అనిపించవచ్చు, కానీ ఇది 2 years నుంచి మొత్తం టీమ్ ఏ సీజన్ అని చూడకుండా డే అండ్ నైట్ పని చేసిన రిజల్ట్. ఇంకా సినిమా అదిరిపోతుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి present here and ఈ పెద్ద ప్రొడక్షన్కి ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేస్ఫుల్ అండ్ రూటెడ్ క్యారెక్టర్. కొంచెం ఝలక్ వచ్చింది, దాచిపెట్టుకున్నామని చెప్పారు. అండ్ సార్ was fabulous to be a part of your frame. I just felt lovely just looking at myself. వచ్చి ఫ్రేమ్ చూడగానే అమ్మ ఎంత బాగుందా అని, నేనేనా ఇంత బాగున్నాను నేను అనుకున్నాను. నేనా ఇది అని. సో ఇస్ లవ్లీ. మధు గారు ఇంటి అమ్మాయిలాగా చూసుకున్నారు. రెండో సినిమా ఇంకా 200 సినిమా చేద్దామని నేను సీక్రెట్గా కోరుకుంటున్నాను. భువన్, you've killed it man. It's like you've like nailed it. And sorry. And Samyukta, I really enjoy your work. You've again killed it. Prem, we've not shared, but maybe next movie. Nikhil and our Swayambhu. Ante the dedication and with the clarity which he used to come to the set and anta cinema paina unda preeti love undi kada, adi naaku చాలా చాలా ఇష్టం. And yeah, that's all, no? యా మ్యూజిక్ రవి బసు సార్, నేను కూడా బెంగళూరు. సో దట్స్ ఆల్. స్వైబ్ ఎవ్రీబడి. సూపర్. బట్ యాక్చువల్లీ ఈరోజు సుందరవల్లిగానే వచ్చారు చూసారా, అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో స్కేల్ ఇలాగా షెడ్యూల్కి పెరిగిపోతూ ఉంటే మా భువన్ గారి రియాక్షన్ ఏంటో ఒకసారి కనుక్కుని మనం Q&Aలోకి ఎంటర్ అయిపోదాము. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆల్రెడీ అందరూ చెప్పేశారు, సో మళ్ళీ రిపీట్ చేయడం వేస్ట్. ఓకే, అయితే సో మొత్తం టీం అందరూ ఒకే లైన్ పైన ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా Q&Aకి ఓపెన్ చేసేద్దాము. So ma'am, just before getting Yeah. into the Q&A, I Sir, would like please, to, yes. just a couple of words. See, pardon me for using just English, okay? So the thing is, first I would love to say a big thanks to Madhu Garu, because, mounting such a big project for a debutant is like unbelievable. So the kind of faith that he has had, and I hope, we are able to deliver that in a big way. And then second big thanks to Nikhil Garu, because producer okay, the hero has to believe. And I'm telling you, the way in which he has dedicated himself to the film is absolutely fantastic, and you will feel that. So, and apart from that, the main thing is Sendil sir. Yeah. No, go ahead. Yeah. So Sendil sir, like, he is the bedrock of this film. On top of him, we are all, trying to build the thing. So, and whatever happens outside
outside the set, nothing disturbs him when he's inside the set. I mean, he will understand what I'm saying. The thing is, he has killed it. That's what I can say. And apart from that, Ravi Basrur garu, and then the production designer Ravinder garu, Prabhakaran garu, and then all the stunt masters and everybody actually has leveled up and dedicated themselves too much for this film for close to 2.5 years. So I just hope everybody loves it, and we are just working. And sorry that initially there was Feb 13 ka plan chesamu, but we are working a lot. And I would also like to thank Phantom FX. Sunil garu is here, and these guys, I'm telling you, visuals, you will really love it. And they have been working really hard day and night for us. So hope the media loves it, hope the audience accepts us, and I would just like to say thank you to everybody. Thank you.